హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో రాయలసీమ స్టైల్ వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఎలా చేయాలి, దానికోసం ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా మనము ఉప్పు వాటర్లో కట్ చేసుకున్న వంకాయలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, చింతపండు కావాలి. తగినంత చింతపండు. నేను ఇక్కడ వంకాయలు 5 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక టమాటా, నిమ్మకాయ సైజ్ చింతపండు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకుందాం. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలను కూడా మనం వేసుకుని వేయించుకుందాం. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనము అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. వంకాయ ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ముక్కలన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ వంకాయలకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. అలాగే ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ వంకాయ బజ్జీ అన్నంలోకైనా, వేడి వేడి రాగి ముద్దలోకైనా, వేడి వేడి రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి రసం తీసుకుని అందులో వేసుకుంటున్నా. డైరెక్ట్గా చింతపండు కూడా వేసుకోవచ్చు, అది అక్కడక్కడ తగులుతుందని నేను రసం తీసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుందాం. ఒకసారి ఇది ఉడికిందా లేదా వంకాయ ముక్కలు చూసుకోవాలి. చెక్ చేసుకుందాం ఒకసారి వంకాయ ముక్కలు ఉడికిందా అని. ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనము పప్పు గుత్తితో మెదుపుకుందాం. మంచిగా మెదుపుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనము ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ఏదైతే మెదుపుకున్నామో వంకాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేయడమే. అంతే, మన వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ కనుక మీకు నచ్చినట్టయితే నాకు షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ వంకాయ బజ్జీని. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.
వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సూపర్, అంటే సూపర్ ఉంటుంది. రాగి ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుంది. అంతే, మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.